అందరికీ నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ సుల్తాన్. స్టేట్ స్టూడెంట్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెంకటరామరెడ్డి గారి సహకారాలతో పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు డిఎస్సి దాని మీద మన డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఎన్నో నెలలు అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం పెట్టారు డిఎస్సి మీద. కానీ అది బర్త్డే రోజున దానిని డిఎస్సి నోటిఫికేషన్ వదిలారు. ఇన్ని నెలలు ఎందుకు దాన్ని నానబెట్టారనేది చాలా విచిత్రంగా ఉంది. కొద్దిగైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉద్యోగ అవకాశాలు చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఎన్నో లక్షల్లో ఉన్నారు. వాళ్ళని కొంచెమైనా వాళ్ళ గురించి ఆలోచించినారా? ఏదో మాటపూర్వకంగా చెప్పారు, దాన్ని నెరవేర్చాలని చెప్పి దాని గురించి ఎక్కువ సమస్యలు తీసుకురాకూడదని చెప్పి ఏదో బర్త్డే అది అని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇలాంటివి చాలా నోటిఫికేషన్లు ఎన్నో చేస్తామని చెప్పి డ్రామా ఏదైతే మా కైలాష్ చెప్పినాడో అదేవిధంగానే వీళ్ళు కూటమి ప్రభుత్వం కాకుండా ఒక డ్రామా ప్రభుత్వం అని చెప్పి పెట్టుకొని వీళ్ళే నటించుకుంటూ వీరే డ్రామాలు వేసుకుంటూ ముందుకు పోతారేమో. వీళ్ళకు రాష్ట్రం గురించి కావచ్చు, యువత గురించి కావచ్చు, కొద్దిగా కూడా అవగాహన లేదు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, యువత ఎలా ఉంది, ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ముందు పోవాలా అనే ఆలోచన ఎవరికి లేదు. మరీ ముఖ్యంగా చంద్రబాబు గారికి లేదు, అతని కొడుకుకి లేదు. ఈ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయా, అసలు ప్రభుత్వంలో ఉన్నారా వీళ్ళు అనేది కొద్దిగా ఐడియానే లేదు వీళ్ళకు. ఏం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా లేవా, ఒక రాష్ట్రం ముందుకు పోవాలంటే ఉద్యోగం ఎలా అవసరం, ఆ అమౌంట్ని ఏదైతే ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేయాలా, అది మళ్ళీ మనం ప్రభుత్వంలో తీసుకొని వెళ్ళి దాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఖర్చు పెట్టాలా. ఉద్యోగ అవకాశాలు వస్తే మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. మనకు అవకాశాలే లేకపోతే, ఉద్యోగాలే రాకపోతే వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతారు, ఏ విధంగా రాష్ట్రం డెవలప్ అవుతుంది? డబ్బులు లేవు. మీరేమైనా చేస్తే కదా వచ్చేది. ఇలాంటి ఏదేదో మీరు చెప్తారు, చేయాలా వద్దా అని చెప్పి చాలా డ్రామాల్లో మీరు టైం వేస్ట్ చేసుకుంటూ దీన్ని మళ్ళీ ఏదైతే రాబోయే రోజులు అవి ఇస్తాం చెప్పి హామీలు ఇచ్చారు, అది ఖచ్చితంగా మీరు నెరవేర్చాల్సినది. ఎందుకంటే రేపు పొద్దున చేయకపోతే మర్యాద ఉండదు మీకు. ఈ అవకాశం ఇచ్చిన మాకు ధన్యవాదాలు.